నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెనాలి సంబంధించింది అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే 24 కేసులున్న చంద్రబాబు నాయుడు కూడా అక్కడ రోడ్డు మీద నుంచోబెట్టి తంతారు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నాలో అర్థం కాకుండా ఉందండి. అతనికి చట్టం తెలుసా, బాధ్యత ఉందా, ప్రజాస్వామ్యం అంటే తెలుసా, ఏమి తెలియదండి. ఏంటి అది? మామూలుగా నేను నిన్న చూశాను ఆయన మాటలు, ఆ వ్యవహారం తీరు. అక్కడ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి రోడ్డు మీద కొట్టిన మాట వాస్తవమే, అది వీడియోలన్నీ కూడా వచ్చాయి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళని నియంత్రించడం కోసం వాళ్ళు ఏదో కొట్టాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఒక రౌడీనో లేదా నేరస్తుని పోలీసులు పట్టుకుని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 24 గంటల లోపల కోర్టుకు హాజరుపరచాలని చట్టంలో ఉంది. అయితే వాళ్ళు దొరకకుండా పారిపోతేనో, పోలీసుల మీద తిరుగుబాటు చేస్తేనో, పోలీసుల్ని కూడా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఘర్షణ వాతావరణం తెలుస్తుందండి. ఆ నేర స్వభావం ఉన్న వాళ్ళు ఇంతకు ముందు చాలా నేరాలు చేశారు. గంజాయి బ్యాచ్, అది గంజాయి చేశారు. మహిళల మెడలో చైన్లు లాక్కెళ్ళారు. అలాంటి క్రిమినల్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. పోలీసులకు దొరకకుండా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎక్కడైనా ఇప్పుడు ఆ, ఒక్కోసారి ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే దొంగలు లేదా నేరస్తులు, క్రిమినల్స్ పోలీసుల మీదనే దాడి చేసి వీళ్ళ చంపాలనుకునేటప్పుడు వీళ్ళకున్న అవకాశం, తుపాకులు ఉంటాయి కాబట్టి ఆత్మరక్షణ కోసం మోకాళ్ళ కింద కాల్చమంటున్నారు, అది ఉంది. అలా కాకుండా మరీ ఘోరంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయమని కూడా ఆదేశాలు వస్తే చేస్తుంటారు. ఇది పద్ధతి. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందండి? కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చాలా మంది రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇలాంటి క్రిమినల్స్ గా, తప్పుడు కేసులు, అవి కోర్టు తేలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి, మీకు తెలుసు ఆ కేసులు, ఉదయం పోలీసులు అర్ధరాత్రిలో వస్తే ఆయనేమి అవును. పారిపోలేదు, పరిగెట్టలేదు. లేదా అక్కడ వేల మంది జనం ఉన్నారు, లక్షల మంది జనం గుమికూడగలరు. పోలీసుల్ని అక్కడ కావాలంటే ఏమైనా చేయగలరు. అయినా కూడా వాళ్ళతో సహకరించి అరెస్ట్ అయ్యి రోజంతా వాళ్ళ రోడ్ల మీద తిప్పినా కూడా ఆ వయసులో సహించి, ఓర్పు వహించి జైల్లో 53 రోజులు ఉండి బెయిల్ తెచ్చుకున్నారండి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. కేసు తప్పుడు కేసు పెట్టినా కూడా, పోలీసులు తప్పుడుగా చేసినా కూడా ఆయన సహకరించారు, చట్టాన్ని అనుమతించారు, చట్టాన్ని గౌరవించారు. ఆయన మీద ఇలా నోరు పారేసుకునే జగన్మోహన్ రెడ్డి గారిది పిల్ల చేష్టలు అన్నారు. మామూలుగా ఈ తాగుబోతులు, నేర స్వభావం ఉన్న వాళ్ళు రోడ్ల మీద ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటారు, ఏదంటే అది చేస్తుంటారు. అలా ఆయన తనకున్న స్థాయిని పూర్తిగా దిగజార్చుకున్నారు. ఓకే. నేరస్తుల కోసం, గంజాయి బ్యాచ్ కోసం, మెడలో చైన్లు దొంగల కోసం వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అసభ్యంగా, అవహేళనగా, అశ్లీలంగా విమర్శిస్తున్నారంటే ఆయన ఎంత దిగజారిన వ్యక్తి ఆలోచించండి. మామూలుగా అలా ఎట్లా అంటే అట్లా మాట్లాడాలి. ఎవరంటే విపరీతంగా తాగుబోతులు లేదా మాదక ద్రవ్యాలు వాడేవాళ్ళు, మానసిక స్థితి సరిలేని వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక అసంబద్ధంగా, విచక్షణ రహితంగా మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయనలో ఆ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఎందుకు వచ్చాడో, ఏమి చేస్తాడో తెలియదు. రాజకీయం చేయాలండి, మేమేమి అతన్ని తప్పు పట్టం. ప్రతిపక్షంలో ఉన్నారు, పోరాటం చేయండి. ఆ పోరాటం నిర్మాణాత్మకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. ఆయన చెప్పే మాట నలుగురు వినగలగాలి. కరెక్ట్, ఆయన చెప్పింది న్యాయం అనాలి. అలా కాకుండా దొంగలకు కూడుండు పెట్టే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఎవరు పట్టించుకోరు, పైగా చీ కొడతా ఉన్నారు. అవును.
ఓకే సార్, కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అలా చెప్పారు. సో వాళ్ళకి సలహాలు ఎవరు ఇస్తున్నారండి? మీరు ఏమైనా డౌట్ వచ్చిందా సార్? ఎందుకంటే అక్కడ గంజాయి బ్యాచ్ అని మీరే అన్నారు, వాళ్ళు మెడలు గొలుసులు అలా, ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా. సో వాళ్ళు చాలా నేరాలు చేస్తున్నారు, నేరాలు చేసిన వాళ్ళకి కులాన్ని అమర్చిస్తున్నారు, కులాన్ని అటాచ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సరే అంటే చాలా సామెతలు ఉన్నాయి, అవి మనం చెప్పకూడదు. అలాంటి వ్యక్తి ఆయన. అంటే పనికి మాలినోడికి ఎవరు దొరుకుతారంటే పనికి మాలినోడే దొరుకుతాడు. తాగుబోతుతో ఎవరు జత చేస్తాడు, తాగుబోతు కలుస్తాడు. అంటే ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి అనేది ఒక ఆ, సామెత ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి గారికి అవి రాసిచ్చే వాళ్ళు పనికి మాలిన వాళ్ళని. అతను నాలుగు మాటలు కూడా సొంతంగా మాట్లాడలేదు. ఏంటంటే అక్కడ ఆయన చెప్పిన మాటలు అన్ని నాకు చెప్పండి, నేను ఏం మాట్లాడకుండా గంట సేపు అదే మాటలు చెప్పగలను, మాట్లాడతాను. అంటే అతనికి అవగాహన లేదు, జ్ఞానం లేదు, ఈ భాష మీద పట్టు లేదు, పరిజ్ఞానం లేదు. కాబట్టి ఎవడో రాసి ఇచ్చింది చదువుతాడు, పేపర్ పెట్టుకొని చదువుతున్నాడు చూడండి. అది కూడా ఒక్కొక్క వాక్యం చదివి ఇలా చూసుకొని అరుస్తా ఉన్నాడు. ఆ రాసిచ్చిన వాళ్ళు ఎవరో ఆ చదువు సాము సరిగా లేని వాళ్ళు, ఏదో ఒకటి మాట్లాడాలనుకునే బుద్ధిహీనులండి. అండర్లైన్ చేసి చెప్తున్నా, బుద్ధిహీనుల దగ్గర పనికి మాలిన రాతలు రాసుకొని పనికి మాలిన మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో చులకన అయ్యారండి. బాగా నిన్నటికే చులకన అయ్యారు. ఈ రోజు ఈ కూటమి ఏ, వాళ్ళ మీద వాళ్ళు ఏదో వెన్నుపోటు పొడిచారని చేసే నేను ఇది ధర్నాలో రాస్తో రోకోలో ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి సాయంత్రానికి చూడండి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, మాగన్ పాలిటిక్స్ వచ్చినందుకు.